ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఈ వీడియోలో ఈరోజు మనం 3 శక్తివంతమైన దత్తాత్రేయ మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని పఠించడం ద్వారా పొందే ఫలితాన్ని తెలుసుకుందాం. ముందుగా ఓం శ్రీ గురుదేవ దత్త, ఓం శ్రీ గురుదేవ దత్త, ఓం శ్రీ గురుదేవ దత్త. ఈ మంత్రానికి అర్థమేమిటంటే శ్రేయస్సుకు మరియు ఐశ్వర్యానికి చిహ్నం, గురువు భగవంతుడు అనంత విశ్వానికి ప్రభువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు శ్రీ దత్తాత్రేయుడు. ఈ మంత్రాన్ని నిరంతరం పఠించడం ద్వారా పొందే ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని మనసులో నిరంతరం జపించడం వలన పితృదోషాలు ఎటువంటివి ఉన్నా కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు నిరాటంకంగా జరుగుతాయి. అన్ని కోరికలు కూడా సిద్ధించబడతాయి. రెండవ మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దత్తాత్రేయ సర్వరోగ నివారణ మంత్రం. ఇప్పుడు ఈ మంత్రం ఏమిటంటే, నమస్తే భగవంతేవా దత్తాత్రేయ జగత్ప్రభో సర్వరోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్చమే. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వరోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్చమే. ఈ మంత్రం యొక్క అర్థమేమిటంటే, భగవంతుడు దేవుడు విశ్వానికి నాయకుడు అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను. దేవా, అన్ని రోగాల నుండి విముక్తి కలిగించి శాంతిని ప్రసాదించుము. ఈ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ధ్యానించడం వలన అన్ని రకాల రుగ్మతలు తొలగిపోయి జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. ఇప్పుడు 3వ మంత్రాన్ని చూద్దాం. సర్వపాప నివారణ దత్త మంత్రాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రం ఏమిటంటే, అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణ మాత్రేన సర్వపాపైః ప్రముచ్యతే. మరొకసారి విందాం. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణ మాత్రేన సర్వపాపైః ప్రముచ్యతే. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, అత్రి మహర్షి పుత్రుడు తేజోవంతుడు అయిన దత్తాత్రేయ మహామునిని తలచినంతలోనే సకల పాపాలు నిర్మూలించబడును. ఈ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని కూడా తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో చదివినా విన్నా సర్వ పాపాలు కూడా నివారించబడతాయి.